జూన్ 17, 2009 కర్ణాటకలోని హాసన్ ఇంటర్సిటీ బస్టాండ్ వద్ద మహిళల వాష్రూమ్ బయట భారీగా గుంపు చేరింది. అందరూ కోపంతో ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళిన ఒక మహిళ గంటలుగా బయటికి రావడం లేదు. మొదట కొన్ని నిమిషాల తర్వాత గంటలు తలుపు తట్టినా పిలిచిన లోపల నుండి ఎలాంటి స్పందన లేదు. 3 నుంచి 4 గంటల తర్వాత పోలీసులు చేరుకున్నారు. 2 లేడీ కానిస్టేబుల్స్ తలుపు బలంగా తట్టారు. ఎలాంటి సౌండ్ లేదు. ఒక పెద్ద దెబ్బతో తలుపు పగలగొట్టారు. మరి లోపల వారు చూసిన దృశ్యం వారి కాళ్ళు జారిపోవడానికి సరిపడింది. వాష్రూమ్ ఫ్లోర్ పై ఒక మహిళ కదలకుండా పడి ఉంది. ఆమె నోటి నుండి నలుగు వస్తుంది. ఆమె వధువుల దుస్తుల్లో ఉంది. చూసిన వారికి ఇది ఆత్మహత్యలా అనిపించింది. కానీ ఈ కేసు అంత సింపుల్ కాదు. ఎందుకంటే 2003 నుండి 2009 వరకు కర్ణాటకలోని పబ్లిక్ టాయిలెట్లలో ఇలాంటి పరిస్థితుల్లో 20కి పైగా మహిళల శవాలు కనపడినాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఒక క్రమ పద్ధతిలోని హత్యల శ్రేణి. ఇది కథ సైనైడ్ మోహన్ అనే క్రమ హంతకుడు సీరియల్ కిల్లర్ గురించి. ఒకే వ్యక్తి 30కి పైగా మహిళలను వారే తమను చంపుకున్నట్టుగా మోసపరిచి చంపేశాడు. జూన్ 15, 2009 కర్ణాటకలోని బంట్వాల్ తాలూకా బాయిమార్ గ్రామం 22 ఏళ్ల అనిత మూల్య అనే యువతి తన ఇల్లు వదిలి పారిపోయింది. ఆమె ఒక లేఖ వదిలి వెళ్ళింది. నేను నా ఇష్టంతో నా ప్రియుడితో పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను అని. అదే సమయంలో ఆలీ అనే వ్యక్తి కూడా కనిపించలేదు. గ్రామంలో కమ్యూనల్ టెన్షన్ ఉండటం వల్ల లవ్ జిహాద్ అంటూ పెద్ద హంగామా మొదలైంది. పోలీసులపై ఒత్తిడి పెరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ నంజుండ గౌడ ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి కేసు మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆలీ స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రొటెక్షన్ కోరాడు. పోలీసులు అతన్ని ప్రశ్నించగా, నాకు అనితతో సంబంధం లేదు సార్, ఆమె ఎవరితోనో పారిపోయిందని చెప్పాడు. అతని సాక్ష్యాలు పరిశీలించాక పోలీసులు ఆలీ నిర్దోషి అని తేల్చారు. ఇంతలో బాట్వాల్ పోలీసులు అనిత ఫోటోలు ఇతర స్టేషన్లకు పంపించారు. హాసన్ పోలీసులకి ఒక సమాచారం వచ్చింది. పబ్లిక్ టాయిలెట్ లో ఒక యువతి మృతదేహం కనబడింది. ఫోటోలు సరి పోల్చితే అది అనితే. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆమె సాయి. కానీ పోలీసులు అనుమానపడ్డారు. తన గ్రామం నుండి 107 కిలోమీటర్ల దూరం వచ్చి పబ్లిక్ టాయిలెట్ లో ఎందుకు చనిపోవాలి? పోలీసులు ఆమె కాల్ రికార్డులు, CDR సేకరించారు. ఆమె చివరి రోజు ఎవరో కావేరి అనే మహిళతో గంటల తరబడి మాట్లాడింది. పోలీసులు ఆ కావేరిని వెతకగా ఆమె కూడా మార్చి 17, 2009 నుండి కనిపించట్లేదు. కావేరి యొక్క కాల్ రికార్డులు తీయగా ఇంకా 2 మహిళల నెంబర్లు వచ్చాయి. వినోత, పుష్ప. వీళ్ళు కూడా కనిపించని వాళ్ళు. ఇలా చేస్తూ పోలీసులు 20కి పైగా మిస్సింగ్ మహిళల లింక్ కనుగొన్నారు. అందరి కేసులో ఒకే ప్యాటర్న్. మరి అంతిమంగా ఒకే మొబైల్ IMEI నెంబర్ ట్రాకింగ్ చేస్తే మంగళూరులోని దార్లకట్టే గ్రామం వద్ద సిగ్నల్ వచ్చిందనమాట. పోలీసులు వెళ్ళగా ఆ ఫోన్ ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉంది. అతను చెప్పాడు, ఇది నా మాయమాది మోహన్ కుమార్ వివేకానంద. మోహన్ పేద కుటుంబంలో జన్మించాడు. 1963 పట్టణంలో బాగా ఉండడంతో టీచర్గా జాబ్ దొరికింది. మొదట ఒక విద్యార్థినితో పెళ్లి, తర్వాత మరో మహిళతో రెండో పెళ్లి, 2 పిల్లలు కూడా ఉన్నారు. చూడటానికి సాధారణ వ్యక్తి, కానీ అంతర్గతంగా చాలా చతురుడు. పోలీసులు అతని కాల్ రికార్డులు గమనిస్తే ఇప్పుడు అతను సుమిత్ర అనే మహిళతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. పోలీసులు సుమిత్రను సంప్రదించగా, మోహన్ అనే వ్యక్తిని నాకు తెలియదు, కానీ ఫోటో చూపించగానే ఆమె షాక్ అయింది. ఈ మనిషి అయినా నేను తెలుసు, కానీ ఇతని పేరు వేరేలా చెప్పాడు. ఇప్పుడు పోలీసులు అర్థం చేసుకున్నారు, మోహన్కి తదుపరి టార్గెట్ సుమిత్రే. సుమిత్రను కాపాడడానికి పోలీసులు ఆమె సహాయం కోరారు. మొదట ఆమె నిరాకరించింది, కానీ 20 మహిళల ప్రాణం సంగతి చెప్పగానే అంగీకరించింది. ప్లాన్ సెట్ అయింది. ఆమె యథావిధిగా మోహన్తో మాట్లాడాలి. పోలీసులు అడ్డంగా మానిటర్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత మోహన్ సుమిత్రను ప్రేమలో పడేలా చేసి పారిపోయి పెళ్లి చేసుకుందాం అని ఒప్పించాడు. అక్టోబర్ 21, 2009 మోహన్ ఆమెను బస్టాండ్కి పిలిచాడు. అక్కడే పోలీసులు ట్రాప్ చేశారు. మోహన్ వచ్చాడు. చుట్టూ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుండి
సైనైడ్ మాత్రలు దొరికాయి. మోహన్ కి టార్గెట్ 22 నుండి 35 ఏళ్ల మధ్య వయసు గల మహిళలు. చాలా మంది పేదవాళ్ళు లేదా డౌరీ వల్ల పెళ్లి ఆగిపోయిన వారు. మోహన్ మొదట వారితో స్నేహం చేస్తాడు, వారి సమస్యలు వింటాడు. ఆ తర్వాత తన ఐడెంటిటీని మార్చి వారి కలల వ్యక్తిగా మారుతాడు. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, డౌరీ నమ్మను, నిజమైన ప్రేమ కావాలి అని చెప్పి వారిని నమ్మిస్తాడు. తర్వాత మనిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం, కొత్త జీవితం మొదలు పెడదాం అని చెప్పి వారి నుండి ఇంట్లోని బంగారం, డబ్బు తెప్పిస్తాడు. మహిళలు లేక వదిలి వెళ్ళిపోతారు. నేను నా ఇష్టంతో వెళ్తున్నాను అని. మోహన్ వారిని దూర ప్రాంతానికి తీసుకెళ్తాడు. హోటల్లో ఉండి ఆ రాత్రి వారితో సమయం గడుపుతాడు. మరుసటి రోజు పెళ్లి చేసుకుందాం అంటూ బస్ స్టాండ్ కి తీసుకెళ్తాడు. అక్కడ నిన్న రాత్రి పొరపాటు జరిగింది, ప్రెగ్నెన్సీ తీసుకుంది, ఈ మాత్ర తాగు అని చెప్పి సైనైడ్ పూసిన కాంట్రసెప్టివ్ పిల్ ఇస్తాడు. వారు నమ్మి టాయిలెట్ లోకి వెళ్లి మాత్ర తాగుతారు. కొన్ని సెకండ్లలోనే శ్వాస ఆగిపోతుంది. మోహన్ బయట వేచి ఉండి గందరగోళం మొదలైతే అక్కడ నుండి ఈ హోటల్కి వెళ్లి బంగారం డబ్బు తీసుకుని తప్పించుకుంటాడు. పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావించి కేసు క్లోజ్ చేసేవారు. చాలా మంది కుటుంబాలు సమాజం ఏమంటుంది అని బయటపడి ఫిర్యాదు కూడా చేసేవారు కాదు. ఇలా 2003 నుండి 2009 వరకు 20కి పైగా మహిళలు సైనైడ్ మోహన్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. 2013లో కర్ణాటక హైకోర్టు అతనికి మరణదండన విధించింది. కానీ 2017లో ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. ప్రస్తుతం మోహన్ కర్ణాటకలోని బెల్లగావి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కథ ఒక హెచ్చరికలా ఉంటుంది. ప్రేమ లేదా నమ్మకం పెట్టుకునే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మనసులో దాగిన ద్రోహం మన జీవితాన్ని ముగించగలదు. మీరే చెప్పండి, మోహన్ కు ఇచ్చిన శిక్ష అతని పాపాలకు సరిపోతుందా? మీ అభిప్రాయం కామెంట్స్ లో రాయండి.